పోస్టుమార్టం రిపోర్టు తీసుకువచ్చి ఆదిత్యని నిర్దోషిగా విడిపించిన ఆనంది. ఆనందికి క్షమాపణ చెప్పిన సునంద. షాక్లో జీవన. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక సునంద అయితే తిట్టుకుంటూ ఉంటుంది ఆనందిని. తన మీద నమ్మకంతోనే నేను నా కొడుకుని కాపాడకుండా వదిలేసుకున్నాను, నేను కాపాడుకుంటాను నా భర్తనని చెప్పింది. ఇప్పుడేమో అసలు ఇక్కడికి రానే రాలేదు అని సునంద తిట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో సీను సింహాద్రి రావడంతో వాళ్ళిద్దరే రావడం చూసిన సునంద, నాకు తెలుసు ఈ ఆనంది రాదో, తనకి ఎటువంటి క్లూ దొరకలేదో అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్యని లోపల నుంచి బయటికి తీసుకొస్తారు. లోపల నుంచి బయటికి తీసుకొస్తాం చూసిన సునంద, నమ్మక ద్రోహం అంటే ఇదేనండి అని అంటూ ఉంటుంది శశికాంత్తో. నా భర్తని కాపాడుకుంటాను, మీరేమీ జోక్యం చేసుకోకండి అన్నట్టు చెప్పింది నాతో. ఇప్పుడేమో తన భర్తని కోర్టుకి తీసుకువెళ్తుంటే కనీసం తనకి ఇంత కూడా లేదు, ఇక్కడికి రానే రాలేదు. ఇన్స్పెక్టర్ గారు, నేను కమిషనర్తో మాట్లాడతాను, నా కొడుకుని కోర్టుకి తీసుకువెళ్ళకండి అని అంటూ ఉంటే, ఆనంది వస్తుందమ్మా అని అంటూ ఉంటాడు ఆదిత్య. ఏంట్రా ఇంకా ఎందుకు నీ భార్య మీద అంత నమ్మకాన్ని పెట్టుకున్నావో, అది రాదు అని చెప్తూ ఉంటుంది సునంద. సునంద అలా అన్న తర్వాత అప్పుడే సింహాద్రి, లేదమ్మా నా బిడ్డ సాక్ష్యాలు తీసుకొస్తుంది, నా అల్లుడిని విడిపిస్తుంది అని సింహాద్రి అనడంతో, ఏంటి సింహాద్రి నువ్వు కూడా నీ కూతుర్ని వెనకేసుకొస్తున్నావు, ఇప్పటి వరకు తను ఇక్కడికి రాలేదు, మరి తనకి కోర్టుకి తీసుకువెళ్ళే టైం అయిందని ఇంకా తెలియలేదా, లేకపోతే తనకి టైం అయ్యేది కనపడలేదా అని చెప్తూ ఉంటుంది సునంద. అత్తయ్య గారు మీరన్నది కరెక్టే, ముందు కమిషనర్ గారికి ఫోన్ చేయండి అని అంటూ ఉంటుంది. అప్పుడే జీవన అలా అంటుంది కానీ ఇన్స్పెక్టర్కి సైగ చేసి ఇక ఎదురిచ్చి తీసుకువెళ్ళిపోమన్నట్టు చెప్తుంది. అప్పుడే ఇన్స్పెక్టర్, మీరేమి కమిషనర్ గారికి ఫోన్ చేసినా డీజీపీకి ఫోన్ చేసినా సరే నేను మాత్రం ఇతన్ని కోర్టుకి తీసుకువెళ్ళే తెరుతాను అని ఇన్స్పెక్టర్ అయితే చెప్తూ ఉంటాడు. అదేంటి ఇన్స్పెక్టర్, ఎందుకు మీరు మా అబ్బాయి విషయంలో అంత పట్టుదలతో ఉన్నారు, ఎందుకు ప్రతిదీ కూడా మీరు మమ్మల్ని ఎదిరించి మాట్లాడుతున్నారు, లా అండ్ ఆర్డర్ ప్రకారమే కదా మేము వెళ్తున్నాము అని శశికాంత్ అయితే చెప్తాడు. అప్పుడే ఇక శశికాంత్ మాటలకి ఇన్స్పెక్టర్ అయితే, లా అండ్ ఆర్డర్ ప్రకారమే మేము వెళ్తున్నాము, మా రూల్స్ మాకుంటాయి కదా సార్ అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్. కానిస్టేబుల్ అతన్ని తీసుకొచ్చి జీప్ ఎక్కించండి అని ఆదిత్యని జీప్ ఎక్కించమని చెప్తాడు. అప్పుడే కానిస్టేబుల్ ఆదిత్యని తీసుకొని వస్తూ ఉండగా అది చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఒక్క మాట చెప్పు ఆది, అమ్మా నువ్వు నన్ను కాపాడు, నేను వచ్చేస్తాను నీ దగ్గరికి అని చెప్తూ ఉంటే, దీంట్లో కూడా నీ స్వార్థాన్ని చూపించుకుంటున్నావు కదమ్మా, అంటే నేను వస్తానంటేనే నన్ను కాపాడుతావు, నేను ఆనంది వస్తుందని నమ్మకం పెట్టుకున్నాను కాబట్టి నువ్వు నన్ను కాపాడవు, ఇక్కడ కూడా నీ పంతమే నెగ్గాలని అనుకుంటున్నావు కదా, వాడు నా మాట వినలేదు కదా, ఏమైపోతే నాకెందుకు అనుకుంటున్నావు కదా అని అంటూ ఉంటాడు ఆదిత్య. కానీ ఇప్పటికీ కూడా నా భార్య మీద నాకు నమ్మకం ఉంది, ఆ జీపు మెట్టెక్కి నేను లోపల కూర్చునే లోపే నా ఆనంది ఖచ్చితంగా వస్తుంది అని ఆదిత్య అంటాడు. అప్పుడే ఇంకా ఇంత కాన్ఫిడెన్స్గా ఉన్నాడు, ఆ ఆనంది రాదు అని జీవన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక జీప్ ఎక్కమని ఆదిత్యని కానిస్టేబుల్ చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి వస్తుంది ఆనంది. ఆగండి అని అంటూ ఇక ఆనంది రావడం చూసి జీవన షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి సరైన సమయానికి వచ్చేసింది, అయినా దీనికి ఏ క్లూ దొరుకుతుందిలే అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన అలా అనుకున్న తర్వాత అంటూ ఉంటుంది, సునంద ఏమైపోయావు నువ్వు, నా కొడుకుని పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకి తీసుకువెళ్తూ ఉంటే ఆపుతాను, సాక్ష్యాలు తీసుకొస్తాను, కోర్టుకి తీసుకువెళ్లకుండా నేను నా భర్తని నిర్దోషిగా దక్కించుకుంటాను అని ఏవేవో చెప్పావు కదా గొప్పగా కబుర్లు, ఏమైపోయినాయి ఆ కబుర్లన్నీ అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక సునంద, నా భర్తని నేను జైలుకి వెళ్ళనివ్వను అత్తయ్య గారు, ఇప్పుడు కూడా నేను అదే మాట మీద ఉన్నాను అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది, ఇన్స్పెక్టర్ నే రాత్రి వచ్చి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ చూడడానికి అనుమతినివ్వమంటే కుదరదు అని చెప్పారు కదా అని అడుగుతూ ఉంటుంది ఇన్స్పెక్టర్ని. అప్పుడే ఇక సునంద, ఏంటి చనిపోయిన అతని పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇమ్మంటే అనుమతి కుదరదని చెప్పారా అని అడుగుతూ ఉంటుంది సునంద. అవునత్తయ్య గారు, నేను పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా నేను ఆయన్ని కాపాడుకోవాలని అనుకున్నాను, కానీ ఇన్స్పెక్టర్ని ఎంత బ్రతిమలాడినా సరే ఆయన పర్మిషన్ అయితే ఇవ్వనని చెప్పారు,
మరి ఎందుకో ఈ కేసులో ఈయన ఇంత లోతుగా ఎందుకు ఆలోచిస్తున్నారో ఏమీ అర్థం కావడం లేదు అని ఆనంది అయితే చెప్తుంది. అప్పుడే ఇక అవును, మా రూల్స్ ప్రకారం మేము చెప్పం కదా అని అంటూ ఉంటాడు అతను. అందుకని నేను కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టించుకొని పోస్ట్ మార్టం రిపోర్ట్ చూడడానికి నేను అర్హతని సంపాదించాను, పర్మిషన్ తీసుకొచ్చుకున్నాను. ఇదిగోండి పోస్ట్ మార్టం. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో అతను చనిపోయిన సమయానికి నా భర్త హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. తన చేతికి గాయమయ్యింది, ఆ గాయానికి కట్టు కట్టించుకుంటున్నారు అని అంటూ ఉంటుంది ఆనంది. ఇలాంటి స్టోరీలు చాలామంది చెప్పారు. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు అంతే, దీనికి కూడా మాకు సాక్ష్యాలు ఉండాలి అని అనడంతో, సాక్ష్యాలే కదా, నా భర్తకి ట్రీట్మెంట్ చేసిన హాస్పిటల్ పేరు ఇదిగో దీంట్లో ఉంది, ఆ దానికి సంబంధించిన రిపోర్ట్స్, అలాగే నా భర్త ఇక్కడే తనకి దెబ్బ తగిలింది, అక్కడ ఉన్న సీసీ కెమెరా ఫుటేజీ, ఆ సమయానికి నా భర్తకి దెబ్బ తగిలి హాస్పిటల్కి వెళ్ళారు అని మొత్తం కూడా చూపిస్తుంది. ఇంకా నమ్మకం లేదా మీకు అని నర్సుని డాక్టర్ని కూడా తీసుకొస్తుంది. వీళ్ళే నా భర్తకి ట్రీట్మెంట్ ఇచ్చారు అని వాళ్ళతో చెప్పిస్తుంది. అవును సార్, ఇది హాస్పిటల్ సీసీ కెమెరా వీడియో, దీంట్లో చూడండి అతను ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు, ఈ టైం అయ్యింది అని అనగానే ఇక ఆ మాట విని ఒక్కసారి అప్పుడే ఇక షాక్ అయిపోతూ ఉంటాడు ఇన్స్పెక్టర్. జీవన అయితే స్టన్ అయిపోతూ ఉంటుంది. ఈ ఆనంది మామూలుది కాదు, ఎక్కడ నుంచి కొట్టాలో అక్కడే కొట్టింది అని అనుకుంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి ఇక సునంద అయితే, ఇన్స్పెక్టర్ ఇన్ని సాక్ష్యాలు ఉండాక కూడా నా కొడుకు హత్య చేశాడంటే మీరు నమ్ముతారా? ఒకవేళ సాక్ష్యాలు తీసుకొచ్చాక కూడా కోర్టుకి తీసుకువెళ్ళాలనుకుంటే ఆ తరువాత మీ మీద కూడా తిరిగి కేసు పెట్టాల్సి వస్తుంది అని సునంద అయితే చెప్తుంది. సాక్ష్యాలు చూపించినా కూడా ఒక నిర్దోషిని దోషిగా నిలబెట్టాలని మీరు అనుకున్నట్టు మాకు మొత్తం కూడా అర్థమవుతుంది. అప్పుడు మీరు కూడా అదే కోర్టులో బోనిలో దోషిగా నిలబడాల్సి వస్తుంది అని అంటూ ఉంటుంది సునంద. ఇక ఆ మాట విని ఇన్స్పెక్టర్ అంటూ ఉంటాడు, ఆ హత్య జరపబడే టయానికి ఈ ఆదిత్య గారు అక్కడ లేరని ఈ రిపోర్ట్స్ ద్వారా అర్థమయ్యింది. అందుకని ఇతన్ని నిర్దోషిగా విడుదల చేసి ఆ హత్య ఎవరు చేశారో ఏంటో మొత్తం కూడా కనిపెడతాము అంటూ ఇక చెప్తూ ఉంటాడు ఇన్స్పెక్టర్. ఇక ఆదిత్య నిర్దోషిగా విడుదలవ్వడంతో అప్పుడే ఇక ఎంతో ఆనందపడుతూ ఉంటుంది సునంద. ఇక ఆదిత్య వచ్చి, చూసావమ్మా నా భార్య నన్ను ఎలా కాపాడుకుందో కళ్ళారా చూసావు కదా అని అంటూ ఉంటే, థ్యాంక్స్ ఆనంది, వాడికి ఎక్కడ శిక్ష పడుతుందని చాలా భయపడ్డాను. మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు, నీ భర్తని నువ్వు కాపాడుకున్నావు, అలాగే నా కొడుకుని కాపాడుకున్నందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. నీ మీద నాకు ఇప్పుడు నమ్మకం కుదిరింది, మనం ఇంటికి వెళ్ళిపోదాం పదా అని ఆనందిని సునంద ఇంటికైతే పిలుస్తుంది. అది విని షాక్ అయిపోతూ ఉంటుంది జీవన. నేను అనుకున్నదేంటి, ఇప్పుడు జరిగిందేంటి? ఆనంది మంచితనాన్ని మా అత్తగారు అర్థం చేసుకొని పాపం ఇంటికి రమ్మంటుంది. ఇప్పుడు ఆదిత్య ఆనంది తిరిగి ఇంటికి వస్తే మళ్ళీ కథ మొదలుకి వస్తుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటే, ఇంకా ఆలోచిస్తున్నావేంట్రా, పద ఇంటికి వెళ్దాం, నువ్వు ఒక్కడవే కాదు నీతో పాటు ఆనంది కూడా, మీరిద్దరు కూడా తిరిగి ఇంటికి వచ్చేయండి అని చెప్తూ ఉంటుంది సునంద. ఇక అందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.